అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా రేవంత్ సర్కారు తీరు మారడం లేదు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుండా మొద్దు నిద్రపోతోంది. యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని చాటుకుంటోంది. సమైక్య పాలనను తలపిస్తోంది రేవంత్ పాలన. యూరియా కోసం అన్నదాతలు చెప్పులు క్యూ లైన్లలో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తోంది. హనుమకొండ ముందు రైతన్నలు బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటలకి క్యూ ప్రారంభమైంది. క్యూ లైన్లో చెప్పులు, చేతుల ఆధార్ కార్డులతో అన్నదాతలు గంటల తరబడి నిల్చున్నారు. యూరియా కోసం వచ్చిన ఓ రైతు జ్వరంతో వణికిపోతున్నా అధికారులు మాత్రం కనికరించలేదు. దీంతో అక్కడికొచ్చిన అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనులన్నీ మానుకొని యూరియా కోసం వస్తే రేవంత్ సర్కారు తమను గోస పెడుతోందని రైతన్నలు మండిపడ్డారు. ఈ క్యూ లైన్ల ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. కమలాపూర్ మండల్ ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులం అందరం 3:30-4 గంటలకు వచ్చినాం. ఇప్పటి వరకు నిన్న ఒక పద్ధతి పెట్టి ఆధార్ కార్డు అన్నారు, ఇవాళ పాస్బుక్లు అంటున్నారు. నిన్న 5 బస్తాలు ఇచ్చేళ్ళు ఇప్పుడు 3 బస్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మేము పొద్దున 3:30-4 గంటలకు వచ్చినాము. పొలాలు దుండుకొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడే ఉంటే మా పొలాల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? అన్నం లేక ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు ఇంటిగా వచ్చి ఆడోళ్ళ మొదలు వచ్చి ఇక్కడ ఉన్నాం. మేమేం చేయాలి? ఈ గవర్నమెంట్ ఏంటి పరిస్థితి ఏంది? మరి మా ఊరికి మేము పంపిస్తే మేము తీసుకుంటాం కదా, 50 రూపాయలు రైతులము అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా రేవంత్ సర్కారు తీరు మారడం లేదు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుండా మొద్దు నిద్రపోతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని చాటుకుంటూనే ఉంది, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా రైతులు మళ్ళీ క్యూ లైన్లో కనిపిస్తున్నారు. వాళ్ళ అవస్థలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మళ్ళీ రైతుల పరిస్థితి మొదటికి వచ్చిందని చెప్పాలి. అంటే గతంలో కూడా యూరియా కోసం రైతులు తీవ్ర కష్టాలు పడ్డటువంటి పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో ఉండి గతంలో కూడా చాలా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి. సరే, నాట్లు అయిపోయి, కోతలు అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు నాట్లేస్తున్న పరిస్థితిలో కూడా అంటే యూరియా మొట్టమొదటిసారిగా వరి నాట్లు వేసినప్పుడు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గతంలో ఏ విధంగా అయితే రైతులు ఇబ్బంది పడ్డారో ప్రస్తుతం కూడా అదే ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న వీర్నపల్లి మండల కేంద్రంలో కూడా రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉండడే కాకుండా ఒక్కొక్క రైతుకు కనీసం 4-5 బస్తాలు అవసరం ఉంటాయి, కానీ 2 బస్తాలు ఇస్తున్నారంటూ కూడా నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో రైతులు తీవ్ర అవస్థలు పడ్డటువంటి విషయం ఒకటైతే, ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో కూడా పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు కూడా రైతులు ఈరోజు ఉదయం నుంచే వచ్చి చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం నిలబడాల్సిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. కానీ రైతులు ఒకటే చెప్తున్నారు, యాప్ అని చెప్పారు. యాప్ ను కూడా పర్ఫెక్ట్ గా చేసినట్టయితే మాకు ఈ తిప్పలు ఉండేవి కావు. ఇంకోవైపు దీనికి సంబంధించి యూరియాకు సంబంధించి ఎక్కడి వాళ్ళకి అక్కడ అందిస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఇంకోవైపు ఏంటంటే పొద్దున్నే వచ్చి క్యూ లైన్లో నిలవడం వల్ల తమకు సంబంధించిన పరిస్థితుల్లో తప్పనిసరిగా యూరియా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యూరియా వేయకపోతే వరి నాట్ల తర్వాత తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా అంటే వరి నాట్లు పెరిగే అవకాశం తక్కువ ఉంటుంది సునీత. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా యూరియా అవసరం ఉంటుంది రైతులకు. ఇంకోవైపు ఏంటంటే రైతులు చెప్పేది ఏంటంటే తమకు కావాల్సినంత యూరియా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలలో రైతులకు అంటే సరిపోయేంత యూరియా రావట్లేదు. దీంతో అధికారులు దీన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనో తర్జన పడి దాంతో పాటు కూడా కొంత లేటు అవుతా ఉన్నది. దీంతో రైతులు క్యూ లైన్లో నిలబడలేక తమ వ్యక్తిగత పనులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. ఈ రోజు కమలాపూర్ మండల కేంద్రంలో కూడా ఇదే కాదంటే చాలా రోజుల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు యాప్లు అవి ఇవి అన్నా కూడా అందరికీ తెలిసే అవకాశం లేదు, వాటి గురించి అంత అవగాహన కూడా ఉండదు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అంటే గతంలో కూడా రైతులు ఇదే యూరియా ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం. అంటే కానీ ప్రభుత్వంగా అంటే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన చిత్తశుద్ధి లేదని స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే రైతులు గతంలో కూడా క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. అంటే గతాన్ని అయినా కనీసం దృష్టిలో పెట్టుకొని ఈసారన్నా మరి వరి నాట్లు వేసే సమయం తప్పనిసరిగా వాళ్ళకు అందించాలనే కనీసం
అధికారులు కానీ దాని మీద ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలోనే మళ్ళీ అదే పునరావృతం అవుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది సునీత. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతులను దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సిన అన్ని యూరియా బస్తాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు అనుకున్న సమయానికి కనుక యూరియా ఇవ్వకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. వరికి సంబంధించి అంటే సమయానుకూలంగా డిఏపి ఎరువులు కానీ ఇట్లాంటివి వేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో అది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది, వరి కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. కానీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తలేదంటే ప్రత్యక్ష నిరసన ఈ రోజు కూడా అదే మనకు స్పష్టంగా కనిపించింది. నిన్న వీర్నపల్లిలో అదే పరిస్థితి, ఈ రోజు కూడా కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘం ముందు కూడా అదే పరిస్థితి నెలకొంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద రైతులకు సంబంధించినటువంటి యూరియాల విషయంలో తమకు చాలా ఇబ్బందులు ఎదురుతున్నా కానీ కనీసం ప్రభుత్వం పట్టించుకుంటలేదని మాత్రం రైతులు తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.